చేయాలని మా యొక్క బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఈనాడు మా యొక్క రామచంద్రాపురం 112వ డివిజన్లో ఈ యొక్క మా బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా బీసీ 42% మద్దతుగా ఈరోజు ఇక్కడ మా యొక్క రామచంద్రాపురం బీఆర్ఎస్ కార్యకర్తలందరం కూడా ఇంతకుముందే బీఆర్ఎస్ అంబేద్కర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈనాడు 57% బీసీలున్న ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను తప్పుదో పట్టించే విధంగా ఈనాడు బీసీ రిజర్వేషన్ కల్పించి ఈనాడు మళ్ళీ కోర్టు స్టే వచ్చే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకొని ఈ యొక్క రిజర్వేషన్ పెట్టడం జరిగింది. గతంలో మా యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు కూడా సుప్రీంకోర్టు కూడా బీసీల రిజర్వేషన్ల కోసం గతంలో మా యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం పోవడం జరిగిందని సందర్భంగా మనం చేస్తున్నాం. మా యొక్క బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు రిజర్వేషన్ 42% వచ్చేదాకా మేమందరం కూడా పోరాటం చేస్తాం. ఈనాడు ఉద్యోగాలలో కానివ్వండి, విద్యారంగంలో కానివ్వండి, రాజకీయాల్లో సర్పంచ్ కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, జెడ్పీటీసీ కానివ్వండి, అన్ని స్థానిక సంస్థలలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మా యొక్క బీసీల సంఖ్య ప్రకారం మనకు రిజర్వేషన్లు కావాలి. ఈనాడు రాష్ట్ర మంత్రివర్గంలో కూడా మనకి ఈనాడు 42% రిజర్వేషన్ ప్రకారం మనం అందరం కూడా కార్పొరేషన్లు కానివ్వండి, మంత్రివర్గంలో కూడా మనకు అవకాశం కల్పే అవసరం ఉంది. అది అయ్యేంత వరకు మన బీసీలు అందరం కూడా అన్ని పార్టీల వాళ్ళని కలుసుకొని మనం అందరం ఐక్యమత్యంతో ఈనాడు బంధుకు పిలుపునియడం జరిగింది. అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క బీసీ ఈ బంధుకు అందరం కూడా స్వచ్ఛందంగా మనం సహకరించవలసిన అవసరం ఉంది. ఈ ఒక్కరోజుతోనే కాకుండా మునుముందు మా పార్టీ ఆదేశాల మేరకు మా యొక్క రామచంద్రాపురం 112వ డివిజన్, 111, 113 డివిజన్లో అందరం కూడా భారీ ఎత్తున పటాన్చెరు నియోజకవర్గంలో ఈ యొక్క బంద్ కార్యక్రమాలు కానివ్వండి, పార్టీ పిలిపించే దానికి బీసీ 42% రిజర్వేషన్ సాధించే వరకు మేమందరం కూడా ఐకమత్యంగా పోరాటం చేసి ముందుకు పోతామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మా యొక్క 3 డివిజన్ల అధ్యక్షుడు పరమేష్ గారు, కుమార్ గౌడ్ గారు, అదే మన సత్తన్న గారు, మా యొక్క రమేష్ యాదవ్ గారు, అదే మాణిక్ గారు, మా యొక్క చాలామంది మా యొక్క బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఈ యొక్క కార్యక్రమం సాయిల్ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మున్ముందుగా ఇంకా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. ఈ 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా మేమందరం కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లు పెట్టి ఈనాడు స్థానిక సంస్థలు జరిపించాలని సందర్భంగా